హలో అందరికి. సో ఇది నా యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నేను ఇప్పటివరకు షార్ట్సే పోస్ట్ చేశాను, బట్ లాంగ్ వీడియో చేయాలంటే ఎలా చేయాలో, అసలు ఏం పెట్టాలి, ఇందులో ఏం పెడితే అందరు చూస్తారు, ఇవన్నీ ఆలోచించాను. బట్ అలా కాకుండా లాస్ట్కి నేనేమనుకున్నానంటే మన డైలీ లైఫ్ లో మనం ఎలా ఉంటాం, ఏం చేస్తాం, ఇదే పెడదాం, నచ్చితే నచ్చుతుంది అన్న థాట్ లో నేను ఇంకా డిసైడ్ అయిపోయాను. సో ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వీడియో అంటే, దిస్ ఇస్ మై ఫస్ట్ యానివర్సరీ. సో ఇది ఒక స్పెషల్ డే కాబట్టి నేను మా హస్బెండ్ ర్యాండమ్ గా మాట్లాడుకుంటున్న టైంలో జస్ట్ నార్మల్ డిస్కషన్ లోనే వచ్చింది, మనం ఒకవేళ షాపింగ్ చేసినా, బయటకు వెళ్ళినా, ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నా ఎంతో కొంత అమౌంట్ అయితే స్పెండ్ చేసుకుంటాం మన హ్యాపీనెస్ కోసం. సో అలా మన మీదే కాకుండా కొంచెం ఏదైనా ఒక మంచి పని చేద్దాము, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనేసి డిసైడ్ అయ్యాం. అండ్ ఈ పర్టికులర్ డే తర్వాత మేము ఎనీ అకేషన్ కి ఏదైనా ఒక చిన్న మంచి పని చేయాలని అయితే అనుకుంటున్నాం. దేవుడి దయ, చూద్దాం ఎలా వెళ్తుందో. సో ఇక్కడ వచ్చేసి నేనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను మా ఇంట్లో, బట్ ఆ రోజు మాకు నా హస్బెండ్ కి గొడవ అయింది. సో నేను అలిగాను. సో అలిగినప్పుడు మనం మాట్లాడము, ఏం చేయాలనిపించదు కదా. సో అలానే నేను వద్దనుకున్నాను. బట్ లేటర్ నేను ఆఫ్టర్నూన్ వరకు అలా ఉన్నాను. తర్వాత అనిపించింది, అరే ఒకరోజు ఫైట్ కోసం ఒక మంచి పని ఎందుకు స్కిప్ చేయడం, సరే పోన్లే అనేసి నేను ఇంకా గొడవ వదిలేసి నేనే ప్రిపేర్ చేద్దామంటే మా అమ్మ లేదు, నా దగ్గరికి రా, నేను ప్రిపేర్ చేసి ఇస్తాను, నువ్వు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసుకో అన్నారు ప్యాకింగ్ చేసుకొని. సో అలా వెళ్ళాను. సో అమ్మ కట్టెల పొయ్యి మీద చేశారు రైస్ అంతా, నేను గ్యాస్ పైన దానికి కావాల్సిన తాలింపు అదంతా చేశాను. సో అలా తాలింపు అదంతా కంప్లీట్ అయ్యాక నాకు మా అన్నయ్య, పిల్లలు, వదిన చాలా హెల్ప్ చేశారు. సో నా అన్నయ్య వాళ్ళ పాప ఈ వీడియో తీసింది. సో దానికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి వాటిలో, చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది, వీడియోస్ అన్నా ఇలాంటి రీల్స్ అన్నా. సో అలా మొత్తం ప్రిపేర్ చేస్తున్న టైంలో ఇంకా ప్యాకింగ్ కి అందరు హెల్ప్ చేశారు. వాళ్ళ హెల్ప్ తోనే చాలా తొందరగా అయిపోయింది, లేకపోతే ఒక్కదానికి చాలా ఇబ్బంది అయ్యేది. సో ఈవినింగ్ వరకు అలా అయిపోయింది. సో ఈవినింగ్ నేను మా హస్బెండ్ అంతా ప్యాకింగ్ చేసేసుకొని స్టార్ట్ అయ్యి రోడ్ మీద వెళ్తుంటేనే అసలు నేను ఆ రోజు చాలా డిఫరెంట్ పీపుల్ ని చూసాను. కొంతమంది వాళ్ళకి లేక చాలా ప్రేమతో, హ్యాపీనెస్ తో తీసుకున్నారు. ఇంకా కొంతమంది అయితే లేదు ఫుడ్ వద్దు, డబ్బులే కావాలి అనేసి, అంటే డిఫరెంట్ పీపుల్ ఉంటారు బయట. సో మనం ఇలాంటివి చేస్తున్నప్పుడే అసలు ఎలాంటి మనుషులు ఉన్నారు, ఏంటి, బయట ఎంత అవసరం ఉంది ఏంటనేది అర్థమవుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా అయితే ఒక మంచి పని చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది. చేసింది ఇలా చెప్పుకోవచ్చా షో ఆఫ్ అంటే కాదు, నేను చేసింది చాలా చిన్నదే, చేసిన పని చెప్పుకుంటున్నాను కాదు, ఇంకా మంచిగా చేస్తారు, ఇంకా చాలా ఎక్కువ చేస్తారు. ఇది చాలా చిన్నదే ఉన్న దాంట్లో, లైక్ మనకున్న దాంట్లో మనకి ఎంత చేయగలుగుతామో అంతే చేస్తాము. సో ఎవరైనా ఒక్కరు మోటివేట్ అయినా బాగుంటుంది కదా అన్న ఉద్దేశం కూడా. అండ్ ఇంకా అలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాం. జస్ట్ కొద్దిసేపే స్పెండ్ చేసాం, ఎక్కువ బయట కూడా లేము ఆ రోజు. సో అలా బయటకు వెళ్ళి కొద్దిసేపు అలా తిరిగేసి ఇంటికి వచ్చేసి డిన్నర్ చేసి హ్యాపీగా పడుకున్నాం. సో దిస్ ఈజ్ మై లాంగ్ ఫస్ట్ వీడియో. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. డూ లైక్, షేర్. తొందరలోనే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. బై.